గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, చాలా పెద్ద సినిమా. దాని భవిష్యత్తు ఎలా ఉంటది? సార్ మీరు దయచేసి ఇవన్నీ నాకు తెలియదండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో మనకి ఎట్లా తెలుస్తది సార్? ఏంటి గురుగారు మిమ్మల్ని నమ్ముకుని ఏంటి మీరు అట్లా ఇట్లా? కాదండి. ఆ, నేను ఎట్లా చెప్పాలి? పోనీ నిర్మాతదన్నా ఉందా ఇవ్వండి. ఆ, రామ్ చరణ్ గారిది ఉందా ఇవ్వండి. ఆ, సినిమా ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినారో ఇవ్వండి. ఓకే. ముహూర్తం టైమింగు. సార్ ఒకటి ఆపరేషన్ చేయాలంటే ఆ వ్యక్తికి ఏ డిసీజులతో బాధపడుతున్నాడు అనేది మనకు ప్రీవియస్‌గా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, హార్ట్ బీట్ ఎంతుంది, బ్లడ్ ఉమ్, అవన్నీ తెలిస్తే వాళ్ళు సర్జరీకి ప్లాన్ చేసుకుంటారు. ఏ ఓకే. భాగంలో ఏదేదో వాళ్ళ అట్లా ఒకటి చెప్పదలుచుకుంటే ఇవన్నీ ఉండాలి సార్. ఊరికే నేను అయిపాయా ఇంక నెక్స్ట్ రామ్ చరణ్ కాబోయే సీఎం ఇవన్నీ చెప్పాననుకోండి. కాకపోతే ఆ. నన్నింగ ట్రోలింగ్ ఇదికి హెడ్‌ని చేస్తారింగ. అసలు ట్రోలర్స్ అంటే మీ భయం చూస్తుంటే నాకే భయం వేస్తుంది అమ్మా. లేదండి. బికాజ్ బేసికల్ ఐ యామ్ వెరీ సెన్సిటివ్ హార్ట్ అన్నమాట. ఓకే, ఓకే, ఓకే. ఈ లెక్కన ఇప్పుడు నేను ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు ఇలాగే ఆహా! చెప్తారా? ఇట్లాంటి కాంట్రోవర్సీలొద్దు. ఆ, సబ్జెక్ట్ ఏదన్నా చెప్పండి మనం దుమ్ము లేపుతాము. ఓకే, ఓకే. అంటే సార్ ఇప్పుడు చూడండి ఆయన ఎవరు 'దువ్వాడ మాధవి' వాళ్ళ గురించి అడిగారు. అవును. ఆయన ది డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఒక అచ్చా, మీడియా అచ్చా. ప్రతినిధి నాకిచ్చాడు. ఓకే, కాబట్టి నేను చెప్పగలిగినాను. ఓకే. 'పుష్ప'ది అది నేను డేట్ అవి తెలుసు కాబట్టి ఒక డైరెక్టర్ ఇచ్చాడు నాకు. ఉమ్, ఉమ్, మనకు తెలిసిన డైరెక్టర్‌లో ఒకరు 'పుష్ప' ఈ టైంకి ఇట్లా అవును. సో ఇవ్వగలిగినాను. ఇది అట్లా కాదు కదండీ సార్. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి పెద్ద సినిమాలు గేమ్ చేంజర్ ఇలాంటి సంబంధించి శంకర్ గారి సినిమా, మన మెగా ప్రిన్స్ రామ్ చరణ్, సో మీరు ముందే తెలుసుకుంటారు కదా అని మేము. లేదు సార్. మనకున్న క్లయింట్‌లది తెలుసుకొని వాళ్ళకి పరిహారాలు చెప్పాకే ఉన్న కాలం పుణ్యకాలం పూర్తయితుంది. ఓకే, ఓకే. అలాగే. సరే, ఇది కాంట్రవర్సీ అవునో కాదో తెలియదు కానీ ఇది ఇంకో 2, 3 ఉన్నాయి, అవి కూడా అడిగేస్తాను. ఇక మీరు ఏం చెప్పదలుచుకున్నా ఏందో చెప్పేసేయండి. ఎందుకు సార్ ఈ కాంట్రోవర్సీలు మనకి? అందుకే అంటే లేదు సార్. నేనేమో నైస్‌గా తప్పించుకోవాలని నేను ట్రై అదే చేస్తాను. మిమ్మల్ని తప్పించుకొని ఇవ్వను. ప్రభాస్ గారి పరిస్థితి ఏంటి నాకు తెలీదు సార్ నిజంగంటే. సార్? కాదు సార్ ఇలా ఎందుకు సార్ వాళ్ళ గురించి మనకి? సార్ మేము ఆయన అభిమానులం ఆల్రెడీ సార్. ఇప్పుడు నానుతున్నాడు సార్, ఆయన. ఒక్క నిమిషం, మేము అభిమానులము. మాకు ఆయన గురించి తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా, ఆయన ఆరోగ్య కాదు పరిస్థితి సార్ ఏంటి, ప్రభాస్ అసలు తరచూ మనకి ఆయన దెబ్బలు తాగుతారు. నిన్న కూడా దెబ్బలు తాగిన హ్మ్. షూటింగ్ లో యాక్సిడెంట్ అయింది. ఆయన పరిస్థితి ఏంటి వద్దు తెలుసుకోవాలి. సార్ ఆందోళన మీకు మాకు. కాంట్రోవర్సీలే వద్దు. అసలు ఈ సినిమా వాళ్ళతో పెట్టుకుంటే నాకు పెద్ద మడతకాజా పడుతుంది. ఈ వీళ్ళకి ఎప్పుడు పిచ్చిలేస్తుందో ఈ ఫ్యాన్స్‌కి అర్థం. ఈ ఓకే, ఫ్యాన్స్‌కి ఎప్పుడు పిచ్చిలేస్తుందో తెలీదు. ఓకే. ఉన్నట్టుండి మీమ్స్ చేస్తారు. ఎందుకంటే మనం అది ఏముండదంటే కాలేసి పెంటలో చిట్లించుకున్నట్లుంటుంది. వద్దండి ఇవన్నీ. అయితే మిమ్మల్ని ఏం అడగాలో అర్థం కావట్లేదు. జాతక పరంగా అడగండి సార్. సరే, ఇంకొక కాంట్రవర్సీ అయ్య లాస్ట్ బాబోయ్! లాస్ట్ లాస్ట్ చెప్పండి. సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? సమంత గారి జాతకం మీకు తెలిసే అవకాశం ఉంది. నాకు మీరు అబద్ధాలు ఆడకండి, దయచేసి చెప్పండి. ఆమెకిది ద్వికలత్ర యోగం ఉంది. వెరీ గుడ్. కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్. ఇలా చెప్తే మాకు కడుపు మంట చల్లారుతుంది కదండి. ఎందుకు గురుగారు మీకు ఈనో తెప్పిస్తా నేను. ఈనో కంటే మాకు సమాధానాలు చాలా ఇంపార్టెంట్. అవే ఈనో లాగా అవే ఈనో పనిచేస్తాయి. ద్వికలత్ర యోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్. ఓకే. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటది గురు? ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు తరచూ లేదు కదా, ఇప్పుడు మంచిగానే తగ్గిపోయింది. ఆ, ఆయన ఓకే, బుధగ్రహం అనుకూలం సరిగ్గా లేదండి ఆమెకు. ఓకే, బుధగ్రహం అనుకూలం ఉంటే మనకు ఆమెకు కొంచెం బాగుండేది. బుధుడు గ్రహం అనుకూలం లేకపోవడం వలన ఇప్పుడు అదంతా తతంగం జరుగుతుంది. ఎందుకంటే బుధుడు అనేవాడు బుద్ధికారకుడు. ఓకే, తర్వాత నర్వస్ డిజార్డర్కి ఆయన అధిపతి. ఓకే. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రహం అనేది పాపగ్రహ దృష్టి అట్లాంటివి జరిగినప్పుడు ఉమ్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఓకే. తర్వాత వాళ్ళకి ఆ షష్టాష్టకాలు ఇదంతా తెలిసిండేది. గత కొన్ని సంవత్సరాలుగా తెలిసిండేది. అవునులేండి, అవునులేండి. ఓకే, 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 రైట్. సో మీరు ఎక్కువగా తరచు చిన్నమస్తా అంటుంటారు కదా. అమ్మవారికి అనేక రూపాలు, దశ రూపాలు, దశ మహావిద్యలు. మీరు ఎక్కువగా చిన్నమస్తాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు? ఆమె నా ఫేట్‌ని రీరైట్ చేసిన దేవత. అందుకని ఆమె పట్ల అపారమైన మనం స్టార్టింగ్‌లోనే చెప్పాను అవును. కదా! సో, అలా నాకు అపారమైన విశ్వాసం ఆమె అంటే. ఓకే. నమ్మకం. ఉమ్, పిలిస్తే పలుకుతా అని ఒక సినిమా వచ్చింది చూడండి. అవును. అట్లా ఆమె నాకు అనునిత్యం నా వెన్నంటే ఉంటుందని నా అవునా? ఫీలింగ్. అవునా? ఎందుకంటే నన్ను చెడపాలనుకున్నోళ్ళు చాలా మంది చెడిపోయారు. ఓకే. హ్మ్. అంటే మరి దేవత అట్లా వాళ్ళు చెడాలని చేస్తుందా అంటే అవును మరి.
ఎవరి పార్టీలో కార్యకర్తలు మనం రక్షించుకోవాలని చూస్తారు కదా. అచ్చా, 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 ఓకే. అంతే దేవతలు కూడా అదే మరి లాజిక్. అమ్మవారికి మీరు వీర ఫ్యాన్, మళ్ళీ మామూలు భక్తుడు కాదు చాలా. కదా. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అమృతము వచ్చిన తర్వాత దేవతలకు పంచినాడు, రాక్షసులకు అవును, పంచినాడా? అవును, ఎందుకు అంతే వీళ్ళ వాళ్ళు కాబట్టి. కరెక్ట్. అలాగే ఏ దేవతలు కూడా వాళ్ళ రక్షణ కవచంలో ఒక గార్డియన్ దేవతల్ని నియమిస్తారండి. ఓకే. ఇప్పుడు మీకు చిన్నమస్తాదేవి మిమ్మల్ని బాగా నచ్చింది అనుకోండి, అరే వీడు భక్తుడు మంచోడు అంటే మిమ్మల్ని ఆమె దగ్గర ఉన్న యోగిని దేవతలు, యక్షిని దేవతల్లో ఒకరిని మీ వెనకాల వేస్తారు. అచ్చా, అరే వీడికి ప్రొటెక్షన్ గా ఉండు అని చెప్పేసి. మ్మ్. వాళ్ళ అంశ మీ ప్రొటెక్షన్ గా ఉంటుంది, చిన్నమస్తా దేవత అంశ. ఓకే. అది ఏ యోగినో కావచ్చు, ఏ యక్షినో కావచ్చు. మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లేదా మిమ్మల్ని ఏదైనా డిఫేమ్ చేయాలి ఇట్లా అనుకుంటే వాళ్ళే డిఫేమ్ అయిపోతుంటారు, ఓకే. వాళ్ళే నాశనం అయిపోతుంటారు. ఓహో. సో అట్లాంటి యోగిని శక్తి లేదా అట్లాంటి ఒక యక్షిని శక్తి నాకు అమ్మవారు ఇచ్చిందని నేను ఎప్పుడు భావిస్తాను, ఒక గార్డియన్ లాగా. ఓకే, ఓకే, మ్మ్. ఓకే, ఓకే. ఆ చండాలి శక్తి నా వెనకలు ఉంది. ఓహో. అందుకని నన్ను ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే రివర్స్ పడిపోతుంటారు. ఓకే. పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది, ఇక స్టార్ట్ అవుతుంది కదా. సో మరి వివాహాలకు సంబంధించి కొన్ని సందేహాలు, మ్మ్. అంటే జనరల్ సందేహాలు అనుకున్నా మీ స్టైల్లో మీరు ఎలాగో చెప్తారు కాబట్టి, సో సంబంధాలను కుదుర్చుకునేటప్పుడు జాతకాల విషయంలో ఎలాంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, బేసిక్గా చూడాల్సినది చాలా మంది గణాలు అంటారు. గణాలు పనిచేయవు. మ్మ్. ఊరికి ఆ కూటమి ఈ కూటమి, యోని కూటమి, యోని వచ్చింది, కోతి వచ్చింది, పిల్లి కుక్క వచ్చింది అనుకుంటూ చెప్తూ మ్మ్. ఉంటారు. మ్మ్. ఇవన్నీ ఎప్పుడో అవన్నీ అండి, అప్డేట్ కావాలి. అది. గణాలు ఇప్పుడు ఏం పనిచేయవు ఈ కాలంలో. ఓకే. 35, 36కి 36, 36, 36 రావు. శివపార్వతులకు కూడా రావు అట్లా. ఆ. అన్ని వచ్చిన వాళ్ళు 18 వస్తే సరిపోద్దా? అదేదో పాస్ మార్క్ పెట్టారు అట్లా, అచ్చా, ఓకే. హిందీకి 18 పెట్టినట్లు. ఆహా. ఓకే. సో గణాల కంటే ముఖ్యంగా రాసుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అచ్చా, ఈ అచ్చా. రాసులు చూసుకోవాలి మెయిన్. ఓకే. షష్టాష్టకాలు, నవక పంచకాలు ఇట్లాంటివి రాకోకుండా చూసుకోవాలి. ఓకే. తర్వాత కుజదోషం నెక్స్ట్ది. అచ్చా, తర్వాత సప్తమ స్థానం ఎట్లుంది, ఆ. ఇవి బేసిక్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం వరకు ఇవి చూసుకోవాలి. ఓకే. అత్త మామలతో ఎట్లుంటుంది అనేది అష్టమ స్థానాన్ని బట్టి చూడాలి. మ్మ్. ఓకే. ఇట్లా రకరకాల హౌసెస్ని బట్టి పెళ్ళి లేదా మామతో ఎట్లుంటుంది అంటే రవిని చూడాలి, ఓకే. అత్తతో ఎట్లుంటుంది అంటే శుక్రుని చూడాలి, ఆ. ఇట్లా రకరకాల బామ్మర్దులతో ఎట్లుంటుంది అంటే ఇంకో గ్రహం చూడాలి, తమ్ములది, ఇట్లా రకరకాల గ్రహాలు పేరు. ఇది మరి డీప్ అన్నమాట. బేసిక్గా షష్టాష్టక నవక పంచకాలు ఫైన్. అచ్చా, అచ్చా. దీనికి కామాఖ్య అమ్మవారికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కానీ, పెళ్లి సంబంధం కుదిరిన వాళ్ళు కావచ్చు అని కామాఖ్య అమ్మవారి పూజలు కానీ అట్లాంటివి ఏమైనా చేసే అవకాశం సార్, ఉందా? కామాఖ్యాదేవి అనేది ఒక యూనివర్సల్ ఎనర్జీ, నేను ఆ. చెప్తున్నాను. మీకు ఇది అది కాదండి, ఏ కోరికైనా కోరుకోవచ్చు. ఓకే. బట్ బెటర్ రిజల్ట్స్ అకార్డింగ్ టు జాతక అంటే మీకు బలానా దశ మహావిద్య రెఫర్ చేస్తాం. ఓకే. అంతే. అచ్చా. కామాఖ్య యూనివర్సల్ సబ్జెక్ట్. దీంట్లో కూడా మీ జాతకాన్ని బట్టి మళ్ళీ అంతే. అమ్మ ఏదో ఒక ఇప్పుడు అమ్మవారు. శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. అవును. అసలైన స్వరూపం శ్రీ మహావిష్ణు స్వరూపం. ఆయన శ్రీ మహావిష్ణువు ఇక్కడికి వచ్చి దిగాడు. మరి శ్రీ మహావిష్ణువు రాడా ఏ గ్రహానికి అంటే వస్తాడు బుధ గ్రహానికి. ఓకే. ప్లానెట్ మెర్క్యూరీకి అది దేవుడు శ్రీ మహావిష్ణువే. సో ఆయన్నే కొలవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క గ్రహానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆది దేవతలు ఉంటారు. ఇప్పుడు గ్రహాది దేవతలు అంటారు కదా, ఎవరు వాళ్ళు? అమ్మవారా లేదంటే వీళ్ళేనండి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు బుధుడికి, ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహానికి వచ్చేంటి శ్రీరాముడు అంటాం. ఓకే. రవిగ్రహానికి శ్రీరాముడు. చంద్రునికి వచ్చేసి మనకు పరమేశ్వరుడు. చంద్రునికి వచ్చేసి గౌరీదేవి. ఓకే. గౌరీదేవి. మనకు బుధుడికి వచ్చేసి శ్రీ మహావిష్ణువు. ఇలా ప్రతి ఒక్కరికి, శనికి ఈశ్వరుడు. ఉమ్. ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఆది దేవతలు అంటూ ఉంటారు. ఓకే. వాళ్ళని కొలవడం ఇందాకేనండి ఓనర్కి కింద వచ్చేసి వర్కర్కి ఉన్న రిలేషన్ లాగా అన్నమాట. ఓకే, ఓకే, ఓకే.